హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ సిరీ. సో ఈరోజు అయితే నేను అయాన్కి ఒక కొత్త గేమ్ అయితే ఇంట్రడ్యూస్ చేసిన. సో అదే ఐడెంటిఫికేషన్ ఆఫ్ షేప్స్. సో అయాన్కి అయితే మోస్ట్లీ అన్ని షేప్స్ అయితే ఐడెంటిఫై చేయొస్తుంది ఆయనకి. సో అయాన్ అయితే 10 months ఉన్నప్పుడే నేను బేసిక్ షేప్స్ అన్నీ ఇంట్రడ్యూస్ చేసిన. ఆయనకు లెర్నింగ్ ప్రాసెస్లో అన్నీ అయితే ఐడెంటిఫై అయిపోయింది. నేను అయాన్కి ఎట్లా చెప్పిందంటే నా దగ్గర ఒక ఐడెంటిఫికేషన్ బాక్స్ ఉంది, అది నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేసిన. సో దాంతోనైతే నేను వానికి రోజు చెప్పేది. సో రోజు చెప్తా అంటే ఇంత ప్రాసెస్ ఆయనకు అన్నీ అర్థమైపోయినాయి. సో మన దగ్గర ఎన్ని టాయ్స్ ఉన్నా కానీ మనం ప్రాక్టికల్ లెర్నింగ్ అనేది మస్తు ఇంపార్టెంట్ కాబట్టి నేను ప్రాక్టికల్గా కూడా అయాన్కి ప్రతి ఒక్కటి లెర్న్ చేపిస్తాను. సో అదే నేను ఇక్కడ చాక్తోనైతే నేల మీద గీసి వానికి చెప్తున్నా. సో ఇట్లా చెప్పగానే వింటారంటే అస్సలు వినరన్నమాట పిల్లలు. వాళ్ళకి ఎట్లా సంజాయించాలో అట్లా సంజాయించాలి. నేనేమో కింద చెప్పురా అని అంటే వాడు రాసిన ఏబిసి ఏను బి రాయడం వచ్చింది, అది గోడల మీద గీసుకుంటుంటాడు. సో అక్కడ ఏ కనబడడం వల్ల ఏ చూపిస్తున్నాడు నాకు. సో వాళ్ళ ఏజ్ అట్లా ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా డిస్ట్రాక్ట్ అయిపోతారు. వాళ్ళకున్న కొంచెం మినిమం లిమిటెడ్ టైంలోనే మనం ఏది చెప్పాలో అది చెప్పేసేయాలి. సో పిల్లలు అంతే కదా, ఇంకా వాళ్ళు ఒక కాడ నువ్వు ఇక్కడనే కూర్చోవాలి, నువ్వు ఇక్కడనే నిలబడాలంటే వాళ్ళు ఉండలేరు కదా. నా పాలసీ అయితే ఒక్కటే, నా మాట ఆయన స్ట్రిక్ట్లీ ఇండుడు కన్నా నేను ఆయనను అర్థం చేసుకొని ట్రై చేస్తాను. అంటే వాట్ హీ వాంట్స్ అట్ దట్ టైం, ఆయనకు ఆ టైంలో ఏం కావాలి అది నేను అర్థం చేసుకొని అకార్డింగ్లీ బిహేవ్ చేస్తాను. వై బికాస్ ఇప్పుడు జనరేషన్ ఎట్లుందంటే మనకు తెలుసు, 90s కిడ్స్ కాదు వీళ్ళు. వీళ్ళని హ్యాండిల్ చేయాలంటే ఫస్ట్లీ మనకు ఉండాల్సింది పేషెన్స్, ఇంకా వీళ్ళు అడిగే క్వశ్చన్లన్నిటికీ ఆన్సర్స్. నేనైతే అయాన్ని మాత్రం డైవర్ట్ చేసి ఈ యొక్క గేమ్ అయితే వీడియో తీయగలిగిన.